హాయ్ అండి. నేను ఇవాళ మునక్కాయ చిక్కుడుకాయ పచ్చడి పెడుతున్నాను. దానికి ఆవాలు, మెంతులు వేయించుకుందామండి. ఒక 50 గ్రాముల ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. ఇలా కలుపుకుంటూ వేయించుకుందామండి. ఇలా వేగిన తర్వాత తీసి చల్లారనిద్దామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని ములక్కాయలు వేయించుకుందామండి. ఎక్కువగా వేగవసరం లేదండి. ఒక 50% వేగితే సరిపోతుంది. ఎక్కువగా వేగితే ముక్క ఊరినాక గట్టిగా ఉంటుంది. అందుకని ఒక 50% వేయించుకుంటే ముక్క అప్పుడు ఊరినాక చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందామండి. ఇవి నాటు చిక్కుడుకాయలండి. చిక్కుడుకాయలు తొడాలు తీసేసి కడిగేసి తొడాలు తీసి ఆరబెట్టుకుని వేయించుకుందామండి. మునక్కాయలు కూడా అంతేనండి. కాళ్ళు తీయవసరం లేదు, అటు ఇటు కోసి ముక్కలు కోసిస్తే సరిపోతుంది. చిక్కుడుకాయలు కూడా 50% వేగితే సరిపోతుందండి. ఎక్కువ వేయించకూడదు. గింజలు మాడితే అవి గట్టిగా అయిపోతాయి, తర్వాత ఊరినాక పచ్చళ్ళు తినలేము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకుని మెత్తగా గుజ్జు తీసేసుకుని దాన్ని ఆయిల్లో బాగా వేగనిద్దామండి. ఆయిల్ పోసుకుని వేగనిద్దాం బాగా, ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాము. ఇప్పుడు బాగా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వేయించుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుని ఇలా వేగనిద్దాం. ఇలా వేగితే సరిపోతుందండి. తాలింపు చల్లారనిద్దాము. ఇప్పుడు చిక్కుడుకాయలు ఉప్పు కారం వేసి కలుపుకుందామండి పచ్చడిలాగా. ఇవి చిక్కుడుకాయలు ములక్కాయలు ఇలా ఒక గిన్నెలో తీసుకుని సాల్ట్ వేస్తున్నానండి. ఒక చిన్న గిన్నెడు వేసాను. చింతపండు గుజ్జు కూడా వేసాను. ఇది దీపక్ కారం అండి, 1/2 kg ప్యాకెట్. నాకు ఆ ప్యాకెట్ సరిపోయింది. చిక్కుడుకాయలకి మునక్కాయలకి కరెక్ట్గా సరిపోయిందండి. ఆవు పిండి, మెంతిపిండి కూడా వేసేసుకుని కలుపుకుందాము. ఇలా మొత్తం అంతా కలుపుకొని తాలింపు వేసుకున్న ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా పోసేసి ఇలా మొత్తం అంతా కలిపేసేసుకుని ఇది ఒక 2 రోజులు ఊరిన తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు ఎలా ఊరిపోయింది చూడండి, ఎలా ఉందో. చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.